హలో అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. ఈరోజు మనం అసలు టెట్ సిలబస్కి డిఎస్సి సిలబస్కి తేడా ఏంటి, ఎస్జిటి వాళ్ళకి ఏది డిఫరెన్స్, దాంట్లో ఏ సబ్జెక్ట్ ఎక్స్ట్రా ఉంటుంది, అలాగే అసిస్టెంట్ వాళ్ళు ఏది ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది, అలాగే బీజెడ్సి వాళ్ళు అసలు టెట్కి ప్రిపేర్ అవ్వాలా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా, ఎంత స్కోర్ ఉంటే ప్రిపేర్ అయితే మంచిది అనే విషయం, అలాగే మిగతా సబ్జెక్ట్ వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది చూద్దాం. ఓకే, ఈజీ వేలో చెప్తాను చూడండి, ఫాలో అవ్వండి. టెట్ సిలబస్ అనేది ఎస్జిటికి ఎలా ఉంటుందంటే సైకాలజీ. సింపుల్ వేలో చెప్తాను. అక్కడ నెట్లో చూస్తే చాలా రకరకాలుగా ఇస్తున్నాడు. పార్ట్ 1A 1B అలా ఇస్తున్నాడు. అంటే 1A ఇది పేపర్ 1, ఇది పేపర్ 1 వచ్చి మనకి ఎస్జిటి. ఓకే, 1B మనకు డిజేబిలిటీస్ వాళ్ళకి, అలాగే 2 వచ్చేసి అసిస్టెంట్, 2A ఓకే మనది, 2B మళ్ళీ డిజేబిలిటీస్ వాళ్ళకి. సో ఏ మాత్రమే మనకి. ఓకే, 1A. చైల్డ్ సైకాలజీ వచ్చేసి మనకి 30 మార్క్స్ ఉంటుంది. అలాగే తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, సైన్స్ 30 మార్క్స్. ఓకే, ఇలా 150 మార్క్స్కి మనకి ఎస్జిటి టెట్ ఉంటుంది. ఓకే, మనం రాశారు కదా, 150 మార్క్స్కి ఉంటుంది. ఒక్కొక్క బిట్టు ఒక మార్కుకు ఉంటుంది. ఇప్పుడు డిఎస్సికి వచ్చేసరికి ఒక్కొక్క బిట్టు హాఫ్ మార్క్ ఉంటుంది. సిలబస్ ఏంటంటే ఫస్ట్ జీకే కలుస్తుంది. దీంట్లో ఎక్స్ట్రా వచ్చేసి మనకి జీకే యాడ్ అవుతుంది అనమాట. జీకే దీనికి తేడా వచ్చేసి మనకి దీంట్లో జీకే ఉండదు, దీంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, జీకే కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, చదవాల్సి ఉంటుంది. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, దాన్ని పిఈ అంటాం కదా, అది చదవాలి. నెక్స్ట్ మనకి సైకాలజీ, అక్కడలాగే సైకాలజీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది. 8 మార్క్స్ ఇంగ్లీష్, ఇదంతా కంటెంట్ కింద వస్తుంది. ఇంగ్లీష్ 8 మార్క్స్, మ్యాథ్స్ 8 మార్క్స్. అంటే ఇక్కడ ఎక్కువ మార్క్స్కి ఉంటుంది, ఇక్కడ తక్కువ మార్క్స్కి ఉంటుంది, కానీ కంటెంట్ మాత్రం సేమ్. ఇంగ్లీష్ 8 మార్క్స్, మ్యాథ్స్ 8 మార్క్స్, అలాగే సైన్స్ 8 మార్క్స్, సోషల్ 8 మార్క్స్. మొత్తం కలిపి మనకి 32 మార్క్స్. కంటెంట్ వచ్చేసి 32 మార్క్స్, మిగతా వచ్చేసి మొత్తం కంప్లీట్ అయ్యి మనకి 160 బిట్స్, అలాగే 80 మార్క్స్కి ఉంటుంది. టెట్ వెయిటేజ్ 20 మార్క్స్ కాబట్టి మనం టెట్ రాసిన వాళ్ళకి వాళ్ళ స్కోర్ని బట్టి 20 మార్క్స్ పర్సంటేజ్ని బట్టి 20 మార్క్స్ యాడ్ అవుతాయి. 20 మార్క్స్కి వాళ్ళ స్కోర్ని బట్టి యాడ్ అవుతాయి. అలాగే ఇక్కడ 80 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు. ఒక్కొక్క బిట్ వచ్చి హాఫ్ మార్క్ ఉంటుంది. ఓకే, 160 బిట్స్ ఉంటాయి. వీళ్ళు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చండి. అంటే డిఎస్సికి టెట్కి ఒకే సిలబస్, ఓన్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే డిఫరెన్స్. ఓకే, పిఈ ఒకటి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఒకటి, అలాగే జీకే ఒకటి. ఈ రెండు మాత్రమే వీళ్ళు ఎక్స్ట్రా చదువుతారు తప్ప మిగతా రెండు సేమ్ టు సేమ్. కాబట్టి వీళ్ళు హ్యాపీగా టెట్ పైన పెట్టుకోవచ్చు, అలాగే డిఎస్సికి కూడా సేమ్. ఈ రెండు చదువుకుంటే డిఎస్సికి కూడా హ్యాపీగా వీళ్ళు ప్రిపేర్ అయిపోవచ్చు, రెడీ అయిపోవచ్చు. ఓకే, ఇంకా అసిస్టెంట్ వాళ్ళ పరిస్థితి చూద్దాం. అసిస్టెంట్ వాళ్ళు వచ్చి మ్యాథ్స్కి అలాగే బయాలజికల్ సైన్స్ వాళ్ళకి టెట్ సిలబస్ సేమ్. టెట్ సిలబస్ వచ్చేసి మనకి సైకాలజీ 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ బయాలజీ వాళ్ళకి మ్యాథ్సే, అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళకి కూడా 30 మార్క్సే. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మ్యాథ్స్ వాళ్ళకి మనకి కూడా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బయాలజీ కలిపి 6th to 10th వరకు అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే. సైన్స్ సబ్జెక్టులన్నీ చదవాల్సిందే, అవి 30 మార్క్స్. మన బయాలజీ వచ్చేసి బయాలజికల్ సైన్స్ వాళ్ళకి 12 or 13 మార్క్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ సగం, అలాగే మ్యాథ్స్ 30 ఉంటాయి. కాబట్టి టెట్ సిలబస్ అనేది బయాలజికల్ సైన్స్ వాళ్ళకి చాలా టఫ్. ఎందుకంటే మ్యాక్సిమం నాలాగే నేను యావరేజ్ స్టూడెంట్ని, నాలాంటి యావరేజ్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను నేను. మరి ఎక్కువ మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళు, క్లవర్ స్టూడెంట్స్ గురించి నేను చెప్పట్లేదు. ఓకే, వాళ్ళైతే మ్యాథ్స్ చేయగలుగుతారు. 10% స్టూడెంట్స్ బయాలజీ వాళ్ళు కూడా మ్యాథ్స్ చేయగలుగుతారు. వాళ్ళు హ్యాపీగా టెట్ పెట్టుకోవచ్చు, స్కోర్ పెంచుకోవచ్చు, డిఎస్సి రాయొచ్చు. కానీ నాలాంటి యావరేజ్ వాళ్ళకి మాత్రం, నాకైతే ఎగ్జాక్ట్గా 107 ఉంది స్కోరు, టెట్ స్కోరు. ఇప్పుడు రాయాలా వద్దా అనేది డైలమా అనమాట. డిఎస్సి టైముని బట్టి, రేపు షెడ్యూల్ని బట్టి డిఎస్సి టైము ఎంత ఇస్తే దాన్ని బట్టి నేను ఎగ్జామ్కి పెడతాను, లేదంటే పెట్టను. ఎందుకంటే అది ప్రిపేర్ అవ్వాలంటే నాకు మ్యాథ్స్ నేను మ్యాథ్స్ 30 మార్క్స్కి గెయిన్ చేయగలగాలి. దీంట్లో నేను ఆ డెడ్ లైన్ అనేది
నేను క్రాస్ చేయలేకపోతున్నాను కాబట్టి మ్యాథ్స్ నాకు తక్కువే వస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ స్టడీస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చదవాల్సి ఉంటుంది. ఇవి ఓకే. మళ్ళీ తెలుగు ఇంగ్లీషు కూడా దీంట్లో ఉండదు. డిఎస్సిలో తెలుగు ఇంగ్లీష్ ఉండదు. ఇక్కడ డిఎస్సిలో తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి సైకాలజీ కూడా మొత్తం సిలబస్ చదవాల్సి ఉంటుంది. టోటల్గా డిఎస్సి అలాగే టెట్ సిలబస్ బయాలజికల్ సైన్స్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ అనమాట. మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం పర్లేదు. మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ 30 మార్క్స్కి ఇచ్చాడు. ఇంటర్లో వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి వీళ్ళు పర్వాలేదు, ఇది స్కోర్ చేయగలుగుతారు. మ్యాథ్స్ వాళ్ళైతే టెట్ పేపర్ని స్కోర్ చేయగలుగుతారు. డిఎస్సిలో కూడా వాళ్ళకి ఇది ఉండదు, తెలుగు ఇంగ్లీషు ఉండదు, మిగతావన్నీ సైన్స్ కూడా ఉండదు. వాళ్ళు మ్యాథ్స్ అలాగే మిగతా సైకాలజీ, పిఈ చదవాల్సి ఉంటుంది. మెథడాలజీ మ్యాథ్స్ వాళ్ళు ఓకే. ఈ సైన్సును తెలుగు ఇంగ్లీషు ఉండదు మ్యాథ్స్ వాళ్ళకైతే. ఓకే, వీళ్ళు కూడా టెట్ ప్రిపేర్ అవ్వచ్చు, డిఎస్సికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు, వాళ్ళు చేయగలుగుతారు మ్యాథ్స్. బయాలజికల్ సైన్స్ వాళ్ళకి వచ్చేసరికి డిఎస్సి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే కరెంట్ అఫైర్స్ చదవాలి. అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఈ అంటాం కదా, అది చదవాలి. నెక్స్ట్ మనకి సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ ఓన్లీ 3 టాపిక్స్ ఇస్తున్నాడు మనకి. ఆ 3 టాపిక్స్ పర్టిక్యులర్గా చదివితే సరిపోద్ది, పర్వాలేదు. 5 మార్క్స్కి 3 టాపిక్స్ ఇస్తున్నాడు. అంటే అభ్యసనం పెద్ద పెద్ద టాపిక్స్, వైయక్తిక భేదాలు 3 టాపిక్స్ కూడా పెద్ద టాపిక్సే, కానీ మూర్తిమత్వం ఆ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా చదివితే 5 మార్క్స్కి 4 అలా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కంటెంట్ వచ్చి 44 మార్క్స్కి ఉంది. అందుకే నేను వీడియోస్ అన్నీ కంటెంట్ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే 44 అంటే మాటలు కాదు, 88 బిట్స్. ఒక్కొక్క బిట్ హాఫ్ మార్క్ కాబట్టి 88 బిట్స్ మనకు కంటెంటే ఉంటాయి. ఓకే. మెథడాలజీ వచ్చి 16 మార్క్స్కి ఉంటుంది. 16 అంటే 32 బిట్స్. కాబట్టి నేను కంటెంట్ అలాగే మెథడాలజీ చెప్తున్నాను, మధ్య మధ్యలో జీకే చెప్తున్నాను. 10 మార్క్స్ అంటే 20 బిట్స్. ఈ మూడే మనకి మేజర్ స్పేస్ను ఆక్రమిస్తున్నాయి. కాబట్టి నేను ఈ 3 స్టార్ట్ చేశాను. ఫస్ట్ కంటెంట్ స్టార్ట్ చేశాను, నెక్స్ట్ మెథడాలజీ కూడా మధ్య మధ్యలో చాలామంది అడగడం వల్ల స్టార్ట్ చేశాను. జీకే అప్పటికప్పుడు చదవలేము కాబట్టి ఇప్పటి నుంచి చదవాలి. కాబట్టి నేను మ్యాగజైన్స్ తీసుకుని ప్రిపేర్ అవుతూ మీకు చెప్తున్నాను. ఓకే, అండర్స్టాండ్. ఈ 3 స్కోర్ చేయొచ్చు. అలాగే మనకి సైకాలజీ కూడా మంచిగా 3 టాపిక్స్ చదివితే 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు, 10 బిట్స్. అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 బిట్స్కి మనం 8 బిట్స్ అన్నా పెట్టవచ్చు. ఇది చదివితే ఈజీగానే ఉంటుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పైన చూసుకున్నా మనం 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, అంటే డిఎస్సికి ఓకే, నో ప్రాబ్లం. కానీ బయాలజికల్ సైన్స్ వాళ్ళు టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్ టోటల్గా డిఫరెంట్ అనమాట. సైకాలజీ ఒకటే, కొన్ని టాపిక్స్ ఇందులో కలుస్తాయి. ఇక్కడ ఎక్కువ టాపిక్స్ చదవాలి, ఇక్కడ తక్కువ టాపిక్స్ చదవాలి. 3 టాపిక్సే సైకాలజీ. ఇంకా ఎంటైర్లీ ఇక్కడ జీకే ఇక్కడ ఉండదు, టెట్లో ఉండదు. తెలుగు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఇంగ్లీష్ టెట్లో ఉంటుంది, ఇక్కడ ఉండదు. మ్యాథ్స్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఎన్విరాన్మెంట్ స్టడీస్ మొత్తం చదవాలి 10th వరకు. కానీ ఇక్కడ ఓన్లీ మన కంటెంట్, అంటే 6th to ఇంటర్ వరకు మన కంటెంట్ పర్ఫెక్ట్గా చదువుకుంటే మనకి 88 బిట్స్కి మనం స్కోర్ చేయొచ్చు, మన నాలెడ్జ్ని బట్టి, మనం చదివిన దాన్ని బట్టి. ఓకే, కాబట్టి టెట్లో మనకి 100 దాటితే, మ్యాక్సిమం 110 దాటితే వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ స్కోర్ చేయాలంటే మ్యాథ్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మీరు టెట్కి ధైర్యంగా పెట్టుకోవచ్చు. 10% మంది ఉంటారు, ఇంకో 10% మంది కొంచెం పర్లేదు చేయగలుగుతారు, వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ నాలాగే యావరేజ్ వాళ్ళు మాత్రం మ్యాథ్స్ రాని వాళ్ళు 110 దాటితే పెట్టుకున్నా కూడా స్కోర్ గెయిన్ చేయలేకపోతున్నాం. కాబట్టి డిఎస్సి టైంని బట్టి చూసుకుని మీరు టెట్కి అప్లై చేసుకోండి. తర్వాత డిఎస్సి అయితే మనకి కంటెంట్ అలాగే మెథడాలజీ బాగా చదువుకోండి. తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ అస్సలు వదలొద్దు. పైన టాపిక్స్ అట్లా చూసుకున్న నా వీడియోస్ చూసినా కూడా మీకు చాలా వరకు కవర్ అయిపోద్ది. పైన చూసుకున్నట్టే ఉంటుంది. నా వీడియోస్ ఈజీగా అర్థమయ్యే వేలో ఆ టాపిక్స్ అన్నీ చెప్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కదా, ఎగ్జామ్ దాకా చెప్తాను. అవి కంటిన్యూగా వాచ్ చేయండి. ఓకే, స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకే, 80 మార్క్స్కి మనకి 160 బిట్స్ ఉంటాయి. టెట్ వెయిటేజ్ 20 మార్క్స్. ఓకే, ఎస్ఏ బయాలజీ. మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ కంటెంట్ ఎక్కువ మార్క్స్కి ఉంటుంది, 44. తర్వాత మెథడాలజీ ఉంటుంది, అలాగే జీకే కరెంట్ అఫైర్స్, సైకాలజీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళకి. సోషల్ వాళ్ళకి మాత్రం 60 మార్క్స్ సోషల్ ఉంటుందండి. టెట్లో 60 మార్క్స్ సోషల్ వాళ్ళకి ఉంటుంది. మిగతాది తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ యాజ్ ఇట్ ఈస్గా కామన్ మనకిలాగే ఉంటుంది. 60 మార్క్స్ వాళ్ళకి లక్కీగా టెట్లో ఉంటుంది. కాబట్టి సోషల్ వాళ్ళు ఈజీగా టెట్కి పెట్టుకోవచ్చు. ఎందుకంటే టెట్ సిలబస్ ఒకటే, వాళ్ళకి డిఎస్సి సిలబస్ కూడా అదే. కంటెంట్ వాళ్ళకి
ఎక్కువ మార్క్స్కి ఉంటుంది. అలాగే టెట్లో కూడా ఆ కంటెంటే ఎక్కువ మార్క్స్కి ఉంది కాబట్టి వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ ఒకటి చదువుకుంటే చాలు, టెట్కి హ్యాపీగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిఎస్సిలో ఇంకా జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదువుకుంటే చాలు. వాళ్ళు ఎక్స్ట్రా చదువుకుంటే సోషల్ వాళ్ళు హ్యాపీగా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇదండి, అంటే ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఏది టెట్కి అసలు డిఎస్సికి డిఫరెన్స్ ఏంటి, ఏ సబ్జెక్టులు ఎక్స్ట్రా చేరుతున్నాయి చెప్పాను. అలాగే మీ స్కోర్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. డిఎస్సికి ఉన్న టైంని బట్టి రేపు టెట్ నోటిఫికేషన్ ఇస్తాడు, అంటే కంప్లీట్గా ఆన్లైన్లో పెడతాడు. తర్వాత వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నాడు. ఆ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఒక వారం రోజులు ఆగి అప్లై చేసుకోవడం బెటర్. స్కోర్ అటు ఇటుగా మధ్యస్థంగా ఉన్న వాళ్ళు డిఎస్సి టైంని బట్టి అప్లై చేసుకుని ప్రిపేర్ అవ్వండి. ఓకే, డిఎస్సికి ఆల్ ది బెస్ట్. అందరికీ డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఆల్ ది బెస్ట్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.